ఏంటి మీ మహిళా సంఘం పేరేంటి? అసలు ఎట్లా ఉంది మీది? మా మహిళా సంఘం పేరు లక్ష్మి సార్, లక్ష్మి గ్రూప్ ఎస్హెచ్జి. మాది ఖమ్మం ముదిగొండ మండలం వివికేపురం మాది. నేను 5 ఇయర్స్ నుంచి జూట్ బ్యాగ్స్ 2018 నుంచి జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాను. జూట్ బ్యాగ్స్ తయారు చేస్తూ నా కింద 20 మంది వర్కర్స్ ఉన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ నేను, నా తర్వాత ఈ అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాను వర్కర్స్ని. రీసెంట్గా నేను మళ్ళీ ఇందిరా మహిళా శక్తి కింద ఒకటే దాంతో ప్రొడక్ట్తో ఆగిపోతావా లావణ్య, మీరు ఇంకా చెయ్యాలని మా కలెక్టర్ గారు ప్రోత్సాహం ఇచ్చారు నాకు. దాంతో నేను మళ్ళీ ఇందిరా మహిళా శక్తి పథకం కింద లోన్ తీసుకొని ఎస్హెచ్జిలో 2 lakhs పెట్టి ఒక మిషనరీ తెచ్చుకున్నాను. అది మిల్లెట్ స్నాక్స్ వితౌట్ ఆయిల్. 10 రకాల మిల్లెట్స్ తోటి, జొన్నలు, రాగులు, సజ్జలు, అలా అండుకొరలు, ఇలా 10 రకాల మిల్లెట్స్ తోటి ఆయిల్ లేకుండా ఈ ప్రోడక్ట్ అనేది చేస్తున్నాను నేను. పబ్లిక్లో ఫస్ట్ ఒక సైకిల్ బస్ లాగా కాకుండా విమానం లాగా దూసుకుపోతుంది ఈ ప్రోడక్ట్. జూట్ బ్యాగ్స్ అన్నా నేను 1 year కష్టపడ్డా పబ్లిక్లోకి వెళ్ళటానికి. ఈ ప్రోడక్ట్ మాత్రం నేను స్టార్ట్ చేసిన ఒక 3 daysకి మా కలెక్టరేట్కి గవర్నర్ గారు వచ్చారు. వచ్చి ఈ ప్రోడక్ట్ ఏంటని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ టేస్ట్ చేశారు. టేస్ట్కి ఇవ్వడానికి ఫస్ట్ నేను భయపడ్డాను గవర్నర్ గారు కదా అనేసి. టేస్ట్ అది అడిగారు సార్, టేస్ట్ ఇచ్చాను. బాగుంది అని నాకు పాత బస్టాండ్, ఖమ్మం పాత బస్టాండ్లో ఒక స్టాల్ ఈ జూట్ బ్యాగ్స్కి, మిల్లెట్ స్నాక్స్కి ఏర్పాటు చేశారు సారు. వాళ్ళ తరపున ఇక్కడ ఒక్కదాన్ని 20 మందితోటి నేను అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఒకళ్ళ మీద ఆధారపడకుండా నాకు నేను స్వయం శక్తితోటి 20 మందికి వర్క్ ఇస్తున్నాను. రీసెంట్గా నేను ఒక 3 daysలో నాకు ఛాలెంజ్ ఇచ్చారు మా కలెక్టర్ గారు. ఇప్పుడు మనకి తెలంగాణ సమగ్ర సర్వేకి వస్తున్నారు రాసుకోవడానికి. వాళ్ళకి బ్యాగ్స్ చేయాలి, 4000 బ్యాగ్స్, 3 days టైము. 3వ తారీఖు ఇచ్చారు, 6వ తారీఖు బ్యాగులు కంప్లీట్ చేయాలమ్మా అన్నారు. లేదు సార్, ఒక రోజు వచ్చేసి 100 బ్యాగ్సే కుడతాము ఎంతమంది ఉన్నా అనేసి చెప్పాను నేను. లేదు లావణ్య, నీకు ఛాలెంజ్ ఇది, చెయ్యాలి నువ్వు ఖచ్చితంగా అన్నారు. నేను 3 రోజుల్లో 4000 బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. 28 మంది వర్కర్లు 3 రోజులు నైటు పగలు కష్టపడ్డాం. నాకు ప్రాఫిట్ బాగా వచ్చింది. చాలా సంతోషం సార్ నాకు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్తో లబ్ధి పొందినట్టేనా మీరు? ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా నేను 2 లక్షలు తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఒక 1 monthలో నాకు మొత్తం వచ్చేసింది. అంటే ఒక విమానం లాగా వెళ్ళిపోతున్నానంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. చాలా గుడ్ ప్రోడక్ట్ అని ఒక నేమ్, నన్ను చూస్తే లావణ్య మిల్లెట్ స్నాక్స్ అని గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ. ఇది చూసాము. ఈ విధంగా ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా లోన్స్ తీసుకొని ఆ యొక్క లోన్స్ ద్వారా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా స్టాల్స్ ఒక రకమైనటువంటి స్వయం ఉపాధి పొందుతూ వాళ్ళ దగ్గర 10ల సంఖ్య లోపల ఉపాధి కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా వివిధ రకాలకు సంబంధించి జూట్ బ్యాగులే కావచ్చు, మిగతా రకాల ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఆ యొక్క స్టాల్స్లో ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా ఈ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా విజయవంతంగా నిర్వహించబడుతున్నటువంటి మహిళా సంఘాల గ్రూపులే కాకుండా ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి లోన్స్ పొంది వాటి ద్వారా ప్రాఫిట్ పొందినటువంటి మహిళా సంఘాలనే ఈ స్టాల్స్లో ఏర్పాటు చేయడానికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే పూర్తిగా ప్రతి ఒక్క చేనేత ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ స్టాల్స్లో డిస్ప్లే చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 1 కోటికి పైగా కూడా ఇక్కడ బిజినెస్ కూడా జరిగింది. సో మొత్తంగా చూద్దాం. చెప్పండి అమ్మా, అసలు మీ ఏంటి సంఘం పేరు, ఎట్లా ఉంది ప్రాఫిట్ మీకు? నా పేరు రజిత అండి. మాది గ్రామము ఇల్లంద, మాది వర్ధనపేట మండలం, వరంగల్ జిల్లా. మాది సంఘం మణికంఠ సంఘము. నేను దీంట్లో మహిళా సంఘ సభ్యురాలుగా చేరి నేను 15,000 నుంచి నేను సెకండ్ హ్యాండ్ కుట్టు మిషన్తో పాటు కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్ వర్క్, చిన్న కంగనాలు, మెడికల్ షాపు, సంఘం ద్వారా లోన్ తీసుకుని 1,10,000 చిన్న కంప్యూటర్ వర్క్ మిషన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద మిషన్స్ కంప్యూటర్ వర్క్ 8 లక్షలకు ఒక మిషన్తో 2 మిషన్లతో నేను 17 లక్షల యూనిట్ నడిపిస్తున్నాను. కంప్యూటర్ వర్క్, మగ్గం వర్కులది. నేను నెలకొచ్చేసి ఆదాయము 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. మనకు అన్ని ఖర్చులు పోను మినిమము నెలకు మ్యాక్సిమము 80,000 వరకు నెలకు ఆదాయం ఉంటుంది. నాతో పాటు ఇంకో ఒక 5గురికి ఒంటరి స్త్రీలకు ఉపాధి కల్పిస్తున్నాను. వాళ్ళకు నెలసరి వచ్చేసరికి 10,000 వరకు నేను సాలరీ ఇస్తాను. నేను ఇదంతా డెవలప్ అయింది మహిళా సంఘంలో లోన్లు తీసుకొని నేను డెవలప్ అయ్యాను. నాకు బ్యాంకు వాళ్ళు కూడా పిఎంఈజీబీ లోను 10 లక్షల లోన్ ఇచ్చారు. దాంట్లో నాకు సబ్సిడీ 3,500,000 కూడా సబ్సిడీ వచ్చింది. దాంతో కూడా నేను లబ్ధి పొందాను.
ఇంకా నాకు రాష్ట్ర స్థాయిగా స్త్రీశక్తి అవార్డు కూడా వచ్చిందండి. నా నా ఆదాయం నా వ్యాపారాన్ని చూసి గుర్తించి 2002లో స్త్రీశక్తి అవార్డు కూడా ఇచ్చారు. చాలా గౌరవంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా మహిళా సంఘం ద్వారానే నాకు అభివృద్ధి జరిగింది. నేను నిన్న వచ్చేసి ఎగ్జిబిషన్లో మినిమము ఒక 50,000 70,000 వరకు సరుకు పెట్టాను. మ్యాక్సిమం 10,000 వరకు నేను సేల్స్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ. ఇది ఈ విధంగా చూసాం. ఒక్కొక్క మీ స్టాల్స్లో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఒక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లోన్లు తీసుకొని లబ్ధి పొందుతూ వారితో పాటు కూడా 10 మందికి ఉపాధి కల్పిస్తూ వేల లోపల వాళ్ళు ఆదాయం పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఇట్లాగా అంటే విజేతలుగా నిలిచినటువంటి మహిళా సంఘాలకు సంబంధించిన వారందరినీ కూడా ఈ స్టాల్స్ను ఏర్పాటు చేయడము స్త్రీ శక్తి స్కీమ్ ఏదైతే ఇందిరా శక్తి స్కీమ్ అయితే తీసుకొచ్చిందో రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఆ యొక్క స్కీమ్ ద్వారా లోన్లు తీసుకుంటూ లబ్ధి పొందుతూ కూడా వీరంతా తమ కాళ్ళపై తాము నిలబడమే కాకుండా తమ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందికి కూడా ఉపాధి కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా కీలకమైనటువంటి ప్రతి ఒక్కటి ప్రోడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనము తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా వీళ్ళతో కూడా సీఎం కోసేపు ఇంటరాక్ట్ కాబోతున్నారు. వీళ్ళ నుంచి సూచన సలహాలు కూడా తీసుకొని భవిష్యత్ లోపల ఇందిరా శక్తి స్కీమ్ను మరింత బలోపేతం చేసి మహిళలు తమ స్వయం ఉపాధి పొందే విధంగా మరి కొంతమందికి ఉపాధి కల్పించే విధంగా సీఎం రేవంత్ సర్కార్ ప్రభుత్వం కృషి చేయబోతుంది. చెప్పండి, అసలు మీ సంఘం పేరేంటి, అసలు ఎట్లా నడుస్తుంది మీ బిజినెస్? మాది భద్రకాళి గ్రూపు, మండల్ దుగ్గుండి. మేము పోర్ట్రేట్ ఆర్ట్ పాప వేస్తుంది. నేను కుండల మీద వేయడం వలన దాంతో ఆమె ఇంట్రెస్ట్ చూపించి డిజైనర్గా ముందుకు సాగుతుంది. ఎట్లా 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 నడుస్తుంది? అమ్ముడు పోతాయా? ఎంత మీకు ఆదాయం వస్తుంది? మనకి ఆర్ట్స్ ఆర్డర్స్ వస్తుంటాయి ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ అండ్ సిటీస్. సో వాళ్ళకి ఒకవేళ డివోటేషనల్గా కావాలంటే డివోటేషనల్గా ఆర్ట్స్ వేయడం జరుగుతుంది. సో ఫ్రేమింగ్ చెప్పించేసి వాళ్ళకి అండ్ సోషల్ మీడియా త్రూ మనకి చాలా కాంటాక్ట్స్ వస్తాయి. సో అలా సేల్ చేయడం జరుగుతుంది. ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఎంత ప్రాఫిట్? ఏమైనా గవర్నమెంట్ నుంచి స్కీమ్ నుంచి ఏమైనా లోన్ తీసుకున్నారా ఇందిరా శక్తి స్కీమ్ నుంచి? యా, సో ప్రాఫిట్ కూడా ఉంటుంది, బాగానే ఉంటుంది. సో గుడ్, ఇట్స్ గోయింగ్ గుడ్. ఇలా ప్రతి ఒక్క మహిళల నుంచే ప్రతి ఒక్క కళారూపాలు ఎంచడం కావచ్చు, వివిధ రకాలైనటువంటి స్టాల్స్ లోపల ప్రదర్శన చూస్తుంటే మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎస్ఎస్జీల ద్వారా కూడా ఉపాధి పొందినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ స్టాల్స్ లోపల డిస్ప్లే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంటుంది మీ బిజినెస్, ఏ విధంగా? నేను డిప్యూటీ కమిషనర్ జీడబ్ల్యూఎంసీ. మెప్మా సంబంధించినటువంటి ఐటమ్స్ చూడడం జరుగుతుంది. హన్మకొండ, వరంగల్ రెండింటి కలిపి మన యూఎల్బీ తరఫున మొత్తము 6 స్టాల్స్ అంటే 12 ప్రోడక్ట్స్ని పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మహిళా గ్రూప్ల వాళ్ళు ఏమైతే ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తున్నారో వాటి గురించి, అందులో ఒకటి దరీసు, తర్వాత ధూప్ స్టిక్స్, హోమ్ మేడ్ వారాహి ఫుడ్స్ వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళ స్టాల్స్ని, ఇది కూడా వరంగల్ నుంచి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి నుంచి వీళ్ళకి మనం లోన్స్ కూడా అందరికీ దాదాపుగా 1300 మన టార్గెట్ ఉంది. దానిలో 1000 మెంబర్స్ వరకు, అబోవ్ మెంబర్స్ వరకు మనము లోన్స్ కూడా ఇప్పించడం జరిగింది. వాటి ద్వారా వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ జరిగేసి వాళ్ళ ఫైనాన్షియల్గా స్టేటస్గా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సీఎం కూడా ఈరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ కాబోతున్నారు కదా, వీళ్ళకి లోన్స్ ఏమన్నా భవిష్యత్తులో ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా? వాళ్ళకి సంబంధించి సూచన సలహాలు తీసుకున్న తర్వాత అసలు వాళ్ళ బిజినెస్ మీద మళ్ళీ మీ సూపర్విజన్ ఉంటుందా? ఉంటుందండి, తప్పకుండా. వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్స్ కోసం అనేది తీసుకుంటున్నారో వాళ్ళకి ఇంకా దాని కనుక ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనము లోన్ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. నియర్లీ ఒక్కొక్క గ్రూప్కి 20 lakhs వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ యాక్టివిటీ చేసుకోవడానికి ఉంది, మరియు ఇండివిజువల్ యాక్టివిటీ కూడా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన 1000 యూనిట్స్ లోపల అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయా? ఏమన్నా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయండి? ఏం లేదండి, బ్యాంకర్స్ నుంచి అందరితో మాట్లాడుతున్నాం. ఇందిరా మహిళా శక్తి కింద ప్రతి ఒక్కరు కూడా మినిమం 2 lakhs అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇండివిజువల్ లోన్స్ రావడం జరిగింది. అదే గ్రూప్ యాక్టివిటీ అయితే 20 lakhs వరకు కూడా లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ ఏమన్నా ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే కూడా వి విల్ ప్రొవైడ్ ది బ్యాంక్ లోన్స్. థ్యాంక్ యూ. ఇది చూసాము మొత్తంగా ఇందిరా మహిళా శక్తి స్కీమ్ పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సంఘాల రూపురేఖలనే మార్చిందనే చెప్పుకోవచ్చు. కీలకంగా అన్నటువంటి ఉపాధి అవకాశాలు కోల్చడానికి స్వయంగా వాళ్ళు ఉపాధి కల్పించుకోవడానికి లోన్స్ ఇస్తూనే వాటిపై పర్యవేక్షణ కొనసాగుతుండడంతో ఒక్కొక్క సంఘాలు కూడా అన్ని ఈ రోజున లాభాల బాటలు నడుస్తున్నాయి. వాళ్ళే కాకుండా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఒంటరి మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తూ సక్సెస్ఫుల్గా ఈ మహిళా సంఘాలు ఇందిరా మహిళా శక్తి లోన్స్ తీసుకున్న తర్వాత ఆ ఉపాధి నెలకు దాదాపు 60 నుంచి 80 వేల వరకు ఆదాయం కూడా గడిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా ఈ స్టాల్స్ని ప్రత్యేకంగా